తమ గ్రామానికి ముంపు భయం ఉందన్న నిట్టెంపాడు గ్రామస్తులకు అభయ హస్తమిచ్చారు షర్మిల. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఈ ప్రభుత్వంతో న్యాయం కోసం పోరాడతామని, కుదరకపోతే జగనన్న వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని షర్మిల నిట్టెంపాడు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇలా ప్రాజెక్టును పరిశీలించి ముందుకు కదిలిన షర్మిలను నిట్టెంపాడు మహిళలు కలుసుకుని తమ గోడు చెప్పుకున్నారు. తమను ముంపు ప్రమాదం నుంచి కాపాడమని వేడుకున్నారు. మహిళల మాటలు విని చెలించిన షర్మిల ప్రభుత్వంపై కొట్లాడదామన్నారు. రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసుతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చాలా పథకాలు చేశారు. మీకు మీరు మునుపుకు గురవుతుంటే మీకు అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోమేవా? తప్పకుండా కృష్ణరాయన ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు మళ్ళీ ఇంకొక చోట చూపించి నష్టపరిహారం ఇచ్చి ఇంకో చోట చూపించి మళ్ళా మీకు ఇల్లులు కాలనీలు అన్ని కట్టడం జరుగుతుంది. తప్పకుండా ఇది జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రభుత్వం చేయకపోతే అన్న చేసే ప్రయత్నానికి మనం చేసే ప్రయత్నానికి ఈ ప్రభుత్వం చేయకపోయినా జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మీరు కోరినట్టు మీకు సంతోషకరంగా కలిగించేటట్టు మీకు ఏ ఇబ్బంది లేకుండా మళ్ళా మీకు కాలనీలో ఇల్లులు అన్ని ఏర్పడతాయి. నిన్న ధైర్యం ఉందండి. మీకు అన్యాయం జరుగుతుంటే మటుకు మేము చూస్తూ ఊరుకోం. ఏదైనా జరగదు. మేము కొట్లాడి న్యాయం జరిపించుకున్నాం. అర్థమవుతుందా? మీ ఊరు మునుపుకు గురవుతుంది అంటే ఇంకొక చోట మళ్ళీ మీకు రీహాబిలిటేషన్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా? మీకు అన్యాయం జరుగుతుంటే మేము ఊరుకోము. మళ్ళీ మీకు ఇల్లులు కాలనీలు నష్టపరిహారం వేయడము అన్ని జరుగుతాయి. జగనన్న ఎంత తొందరగా సీఎం అయితే అంత తొందరగా బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు షర్మిల.